హెల్మెట్ హెల్మెట్ అనేది కంపల్సరీ వేసుకోవాలి. ఎందుకు అని అంటే అది మన లైఫ్ని సేవ్ చేస్తుంది కాబట్టి. సో హెల్మెట్ తీసేయండి అని మాత్రం మనం చెప్పం, హెల్మెట్ వేసుకోండి అనే చెప్తాం. కాకపోతే మీరు అంటున్నట్టు స్వెట్కి హెల్మెట్ కంటిన్యూస్గా వేసుకోవడం వల్ల ఈ ఎండకి మొత్తం తడిచి వాళ్ళకి స్నానం చేసినట్టు అయిపోతుంది. అవును. సో అలాంటప్పుడు మనం ఒక కాటన్ క్లోత్ వేసుకొని తల మీద దానిపైన హెల్మెట్ పెట్టుకోవడం వల్ల కాటన్ ఎక్కువ మాయిశ్చర్ని అబ్జర్వ్ చేసేస్తుంది. కరెక్ట్. సో దానివల్ల స్వెట్ వల్ల వచ్చే ఈ ఇన్ఫెక్షన్స్ని మనం ప్రివెంట్ చేసుకోవచ్చు. ఇంకొకటి ఆఫీస్ నుంచి రాగానే అండ్ ఎవ్రీడే మార్నింగ్ కూడా హెయిర్ వాష్ చేసుకోవాలి. సో అప్పుడే ఫంగస్ గ్రోత్ అనేది లేకుండా ఉంటుంది, బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్స్ రాకుండా ఉంటాయి. అండ్ సెకండ్ థింగ్ షూ. మనం అనుకున్నట్టు ఫంగల్ ఇన్ఫెక్షన్స్ ఎక్కువసేపు షూ వేసుకొని అలాగే ఉండడం వల్ల హ్యూమిడిటీకి కూడా ఫంగస్ గ్రోత్ అనేది ఉంటుంది. సో అలాంటప్పుడు మనం ఏం చేయాలంటే షూ కనీసం 2-3 డేస్కి ఒకసారి క్లీన్ చేయాలి. షూ క్లీన్ చేయాలి, సాక్స్ కాదు. సాక్స్ అయితే ఎవ్రీడే క్లీన్ చేసుకోవాలి. చాలామంది చేసుకోరు, దానివల్ల ఎక్కువ ఇన్ఫెక్షన్స్ అనేవి వస్తాయి. స్కిన్ కూడా వాళ్ళకి పీల్ అయిపోతూ ఉంటుంది, డిహైడ్రేషన్ అవుతుంది, ఇటు స్వెట్ వెళ్ళిపోతూ ఉంటుంది, ఫంగస్ వస్తుంది, ఇవన్నీ ఉంటాయి. అప్పుడప్పుడు షూస్ ఎండలో పెట్టడం కూడా బెటర్ ఏమో. బెటర్ మంచిగా డ్రై చేసుకొని వేసుకోవాలి. ఓన్లీ వాషే కాదు, డ్రై చేసుకొని వేసుకోవాలి. అండ్ కాటన్ సాక్స్ వేసుకోవాలి. ఉలెన్ అంటే నైలాన్ కానీ సిల్క్ టైప్ సాక్స్ కాకుండా కాటన్ సాక్స్ వేసుకోవడం వల్ల స్వెట్ అనేది అబ్జర్బ్ అయిపోతుంది.